హలో అండి అందరికీ. మీకు ఈరోజు కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ ఫ్రాకు చూడండి. ఎంత ట్రెడిషనల్‌గా ఉంది కదా! ఇప్పుడు ట్రెండింగ్‌గా ఈ ట్రెడిషనల్ లుక్‌ని స్టైలిష్‌గా మనం డిజైన్ చేద్దాము. ఈ టాప్‌ని మిస్ కాకుండా చూడాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి మీకు చదువు అవసరం లేదు. ఇంట్లో ఉండే టైలరింగ్ నేర్చుకొని మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు క్లియర్‌గా అయితే నేను టైలరింగ్ నేర్చుకునేది ఎలా చూపిస్తానో చూడండి. వీడియోస్ అన్నీ మిస్ కాకుండా మీకైతే నీట్‌గా, క్లియర్‌గా అయితే చెప్పిస్తాను. నేర్చుకోండి. మీకు ఈజీగా, సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ ఎలా కటింగ్ చేసుకోవాలి. మన వీడియోస్‌లో కటింగు అండ్ స్టిచ్చింగ్ గాని, ఏదైనా గాని సింపుల్‌గా ఎలా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అన్నీ క్లియర్‌గా చూపిస్తాను. మీకు కష్టంగా అనిపించదు. ఈ కటింగు, ఈ స్టిచ్చింగు ఈజీగా అనిపిస్తుంది. మీరు ఇంట్లో ఉండే మనీ ఎర్న్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. డైలీ 1 అవర్ మీరు పెట్టుకోండి. డైలీ మన వీడియో అయితే 6:00 వస్తుందండి కంపల్సరీగా. ఇంకా మిస్ చేయకుండా నేను అప్‌లోడ్ చేస్తాను. మీరు చూడండి తప్పకుండా. మీకు ఏమైనా ఫ్రాక్స్ గానీ, డిజైన్ ఫ్రాక్స్ గానీ మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. మీకు నిన్న మొన్న వీడియోస్‌లో ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిచ్చాను కదండీ! ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిచ్చాను కదండీ! ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నేర్చుకోండి. ఓపెన్ చేసి లింక్ చూసి. ఇప్పుడు ఈ ఫ్రాక్‌ని ఎలా కటింగ్ చేసుకోవాలో, ప్యాంట్‌ని ఎలా కటింగ్ చేసుకోవాలో మన వీడియోలో చూద్దాము. రండి. ఇది టాప్ అండి. యెల్లో అండ్ మెరూన్ కలర్ మిక్సింగ్ వచ్చింది. నేను మెరూన్ కలర్ లైనింగ్ ఏస్తున్నాను. ఇది 4 హోల్డింగ్స్‌గా ఇలా మడుచుకోండి క్లాత్‌ని. 2 మీటర్స్ తీసుకోవాలి. 2 మీటర్స్ లైనింగ్ తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2½ ఇంచు మార్క్ ఏసుకుంటున్నాను. నెక్ వెడల్పు. ఇక్కడ డిజైన్ వస్తుంది కదా! నెక్ వెడల్పు. మళ్ళొచ్చి షోల్డర్ వచ్చేసి 2½ ఇంచు వేసుకుంటున్నా. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనము స్టిచెస్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచు ఎక్స్‌ట్రా పెట్టుకోండి. కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. అందుకు 1/2 ఇంచు ఎక్స్‌ట్రా పెట్టుకుంటున్నా. ఇప్పుడొచ్చేసి సంక దగ్గర 6 ఇంచెస్ పెట్టుకోండి మార్క్ పొడవు. హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటాం కదా! అక్కడ. మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను. ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకునేసి ఇప్పుడు వెడల్పు మీరు చెస్ట్ ఎంతుంది చూసుకోండి. మెజర్‌మెంట్ ఎవరికైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ చెస్ట్ మెజర్‌మెంట్ చూసుకొని దాన్ని బట్టి మీరు వెడల్పు తీసుకోవాలి. నేనొచ్చేసి 36 ఇంచెస్‌కి మెజర్‌మెంట్స్ చూసుకొని వేసుకుంటున్నాను. 36 ఇంచెస్‌కి. కరెక్ట్‌గా మీకెంతుందో అంత పెట్టుకొని వేసుకోండి. వెడల్పొచ్చేసి 4 ఫోల్డింగ్స్‌గా చేసుకోండి టేప్‌ని. 4గా మడుచుకొని ఇలా మీకు అర్థం అవ్వాలని చెప్పిస్తున్నాను. ఇలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి. సింగిల్‌గా అయితే చూడండి 9½ వస్తదనమాట. ఇలా మార్కేసుకోండి. ఎంతొస్తుందో అంత వెడల్పు. ఇప్పుడొచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా మార్కేసుకోండి. మీకు కుట్లల్లోకి కావాలి కదా! ఎక్స్‌ట్రా క్లాత్ కావాలి కదా! సో, అందుకే 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా వేసుకోండి మార్క్. ఇప్పుడొచ్చేసి ఇది స్ట్రెయిట్‌గా బాక్స్ షేప్‌లో తీసుకోండి. ఇక్కడొచ్చేసి సంక దగ్గర 1½ ఇంచు మార్కేసుకోండి. 1½ ఇంచు మార్కేసుకున్న తర్వాత ఇలా రౌండ్‌గా షేప్ తీసుకోండి. మీరు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి అక్కడ. ఒక షేప్‌గా వస్తుంది కదా! మనకి టాపు. అలా షేప్‌గా గీసుకున్నాను. ఇప్పుడు టాప్ ఎంత లెంత్ కావాలో చూసుకొని తీసుకుందాము. నేను టాప్ లెంత్ వచ్చేసి 37 ఇంచెస్ పెట్టుకుంటున్నా. ఎక్స్‌ట్రా 1 ఇంచు మనకి ఫోల్డ్ చేసుకోవడానికి కావాలి కదా! క్లాత్ ఎక్స్‌ట్రా 1 ఇంచు ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను మార్కు.
38 ఇంచెస్ వస్తుంది. చూడండి ఫుల్ లెంత్ వచ్చేసి. ఇలా మెజర్‌మెంట్ చూసుకొని మార్కేసుకోండి లెంత్. వెడల్పొచ్చేసి కింది సైడ్ వెడల్పొచ్చేసి టాపు 10 ఇంచెస్ వేసుకుంటున్నా. అంటే మనకి ఆహ్, టోటల్ 20 ఇంచెస్ వస్తుందనమాట వెడల్పు. ఇంకా ఫోల్డింగ్స్ పోతుంది గదా! మడుచుకుంటాం గదా! స్టిచ్చింగ్‌లోకి. దానికి మళ్ళీ 1 ఇంచు ఎక్స్‌ట్రా వేసుకున్నాను. ఇదొచ్చేసి సైడ్స్‌లో మనకి ఓపెన్ వస్తుంది గదా! టాపు. ఆ టాప్‌ని స్ట్రెయిట్‌గా గీసుకుంటున్నా. క్రాస్‌గా కొద్దిగా లైట్ క్రాసు ఇలా గీసుకోండి. చూడండి ఇలా మెజర్‌మెంట్స్ తీసుకొని మార్కేసుకోవాలి మనకి టాప్‌కి. ఇప్పుడు మార్క్స్ వేసుకున్నాం కదా! దానిపైన మనం కటింగ్ చేసుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకునేసేయండి. పైన సైడు మనకి ఓపెన్ పెట్టుకోలేదు కదా! కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఓపెన్‌గా కట్ చేసుకుందాం. చూడండి లైనింగ్‌ని ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్‌గా. ఇప్పుడు టాప్ క్లాత్ ఉంటుంది కదా! టాప్ క్లాత్ తీసుకునేసి దాన్ని కట్ చేసుకుందాము. దాని పైన పెట్టేసి ఈ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇది టాప్ ఇదేనండి. ట్రెడిషనల్‌గా, ఫ్యాషన్‌గా డిజైన్ పెడితే చాలా బావుంటుంది ఈ టాప్‌కి. అందుకే మీకు డిజైన్ పెట్టి చూపిస్తున్నాను ఈ టాప్ పైన. రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి యెల్లో కలరు కాంబినేషన్ చానా బావుంది. టాపు ట్రెడిషనల్‌గా బావుంటుంది. రెడీ అయితే టాప్ అయితే చాలా బావుంటుంది వేసుకుంటే. టాప్‌ని ఇలా 2గా ఫోల్డ్ చేసుకోండి. డబల్‌గా ఫోల్డ్ చేసుకునిన తర్వాత దాని పైన పెట్టేసి కట్ చేసుకోండి. ఈ పైనుండే బార్డర్ ఉంది కదా! టాప్‌కి ఆ బార్డర్‌నొచ్చేసి మనం డిజైన్ పెట్టుకుందాము. 2 సైడ్స్ వచ్చింది బార్డర్ వచ్చేసి టాప్స్‌కి. ఇదిగోండి కింది సైడ్ కూడా బార్డర్ వచ్చింది. మనకది సరిపోతుంది లెంత్ అయితే. సో, పైన సైడ్ బార్డర్ వచ్చేసి మీకు డిజైన్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నెక్‌కి డిజైన్ పెట్టుకుందాం. పైన సైడు బార్డర్ నీట్‌గా తీసుకోండి. మీకెంత వెడల్పు ఉన్నదో 2 సైడ్సు మీకు అడ్జస్ట్ అయ్యేలాగా మీకు అర్థమై ఉంటుంది కదా! అంతా. బిగినర్స్‌కి చెప్తున్నాను. చూడండి ఇలా కట్ చేసుకునేసేయండి. బార్డరు సైడ్‌కి పెట్టుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు డిజైన్‌కైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ మెజర్‌మెంట్స్‌కి క్లాత్‌ని కూడా కట్ చేసుకునేస్తున్నా.
టాప్‌నైతే మనం కట్ చేసుకునేసాము. స్లీవ్స్‌కొచ్చేసి మనం డిజైన్ పెట్టాలి కాబట్టి నెక్‌కి, స్లీవ్స్‌కి అందుకే నెక్ కట్ చేసుకోలేదు. అండ్ స్లీవ్స్ కూడా కట్ చేసుకోలేదు. నెక్‌కి డిజైను, స్లీవ్స్‌కి డిజైను మీకు స్టిచ్చింగ్‌లో ఎలా డిజైన్ పెట్టుకొని, కట్ చేసుకొని పెట్టుకోవాలో మీకు స్టిచ్చింగ్‌లో చూపిస్తాను. మనం ఒకేసారి అప్పుడు చేసుకుందాము. ఇదట్లే క్లాతులు పెట్టుకొని సైడ్‌కి పెట్టుకోండి. అదీను ఇప్పుడు కట్ చేసిన టాపు 2 సైడ్‌కి పెట్టుకోండి. రేపు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తా. ఈ టాప్ స్టిచ్చింగ్ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో స్టిచ్చింగ్ వీడియో కూడా లింక్ ఇస్తాను. ఈ వీడియో అయిపోతూనే డిస్క్రిప్షన్‌లో ఉన్న వీడియో, స్టిచ్చింగ్ వీడియో మీరు ఈజీగా అయితే మీకు ఉంటుంది ఓపెన్ చేసి చూడొచ్చు. ఇదొచ్చేసి ప్యాంట్ కట్ చేసుకుందాం ఇప్పుడు. ఈ డ్రెస్ ప్యాంట్. ప్యాంటు 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. చూడండి 4గా మడుచుకున్నా ప్యాంటొచ్చేసి. ఇప్పుడు లెంత్ చూసుకుందాం ఫస్టు. 35 ఇంచెస్ పెట్టుకుంటున్నాను లెంతొచ్చి. ఇంకా ఎక్స్‌ట్రా వచ్చేసి 2 ఇంచెస్ నాకు ఫోల్డింగ్స్‌లోకి సరిపోతుంది కరెక్ట్‌గా. సో, ఎక్స్‌ట్రా 2 ఇంచెస్ అలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు 5 ఇంచెస్ అంతా మార్కేసుకుంటున్నా. నడుం దగ్గర 30 ఇంచెస్ మార్కేసుకున్నా. ఎక్స్‌ట్రా 1 ఇంచు వేసుకుంటున్నా. ఇప్పుడు లెంత్ ఏసుకుంటున్నా. ఇప్పుడు ప్యాంటు లెంత్ కింది సైడ్ ఓపెన్ వస్తది గదా! జాయింట్ అక్కడికి 13 ఇంచెస్ వేసుకుంటున్నా. వెడల్పు 13 ఇంచెస్ వేసుకున్నా. ఇప్పుడు ప్యాంట్ ఇలా షేప్ తీసుకుంటున్నా. అలాగే కింది సైడ్‌కి షేప్ తీసుకుంటూ ఇలా మార్కేసుకోండి. ఇప్పుడు ప్యాంటు నాకు కంఫర్ట్‌గా ఫ్రీగా ఉండాలంటే ఇంకా 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా మార్కేసుకొని వేసుకుంటున్నా ఎక్స్‌ట్రా. ఇక్కడ 2 ఇంచెస్ వేసుకున్నా. అలాగే ఇక్కడ 1 ఇంచు, 1 ½ ఇంచు అలా వేసుకుంటూ వెళ్తున్నా. ఎవరి మెజర్‌మెంట్స్ ప్రకారము వాళ్ళు తీసుకొని మార్క్ చేసుకోండి. అంటే లావుంటారు, సన్నగుంటారు. వాళ్ళ మెజర్‌మెంట్స్ ప్రకారం తీసుకోండి. పైన సైడ్ ఎక్స్‌ట్రా తీసుకున్నా, కింది సైడ్ నాకు సరిపోతుంది కాబట్టి స్ట్రెయిట్ లైన్‌కి వేసుకునేస్తున్నా. ఇప్పుడు కట్ చేసుకుందాము. కొంచెం ఇంచుమించు అలా ఇలా ఉన్నా కూడా అదే మనం మార్కేసుకున్నవి మనం కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి స్ట్రెయిట్‌గా.
ఇదిగోండి ప్యాంట్ ఇలా జాయిన్ చేసుకుంటాము. ఇప్పుడు పైన సైడు నడుముకొచ్చేసి వేరే పీసు యాడ్ చేసుకుంటామనమాట. పైన సైడ్ మెజర్‌మెంట్ పీస్ వచ్చేసి 22 ఇంచెస్ తీసుకుంటున్నా. ఒకవేళ ఎలాస్టిక్ కావాలంటే మా కస్టమర్స్‌కి వేయాలని, లేదంటే తక్కువైనా కూడా నేను కట్ చేసుకోవచ్చు. సో, ఇంకా వాళ్ళని అడిగి వేయాలని చెప్పి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా వెడల్పైతే. నడుము మెజర్‌మెంట్ అయితే 22 తీసుకున్నాము. ఒక వెడల్పొచ్చేసి లెంత్ బెల్ట్ టైపు 3 ఇంచెస్ తీసుకున్నాము. అది క్లాత్ డబల్‌గా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కేసుకుంటున్నా. చూడండి ఇలా మార్కేసుకున్నాము. ఈ మార్క్ ప్రకారమే ఇప్పుడు కట్ చేసుకునేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి చెప్తాను. చూడండి ప్యాంటు టాప్ సింపుల్‌గా అయితే మీరు కటింగ్ నేర్చుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా స్టిచ్చింగ్ చేసి మీరు డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. రేపు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ బాయ్ అండి అందరికీ.